మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి యాక్ట్ చేస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. ఇక వీళ్ల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేసి భారీ బడ్జెట్తో ఓ మెగా మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త, నిర్మాత, కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి. ఖైదీ నంబర్ 150 సక్సెస్ అయిన సందర్భంగా చిరుని మూవీ యూనిట్ ని ఘనంగా సత్కరించారు టీఎస్ఆర్. త్వరలో చిరు, పవన్, చరణ్, బన్నీలతో ఓ బ్రహ్మాండమైన మల్టీ స్టారర్ తీస్తా. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంటుందా సినిమా అని చెప్పారు టీఎస్ఆర్. ఇప్పుడు ఈ కాంబో కన్ఫర్మ్ అని చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నానని చెప్పేశారు టీఎస్ఆర్. గతంలో మహేశ్వరి పరమేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్ పై చిరంజీవితో స్టేట్ రౌడీ మూవీ తీశారు. వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. రాజశేఖర్తో 1994లో గ్యాంగ్ మాస్టర్ సినిమా ప్రొడ్యూస్ చేశాక తెలుగులో మళ్లీ సినిమాలు నిర్మించలేదు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన నిర్మాణం వైపు మళ్లుతున్నారు. రీసెంట్ గా తన మనవడి పెళ్లిలో ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్స్ ని సన్మానించినప్పుడు టీఎస్ఆర్ ఎంత హుషారుగా ఎంజాయ్ చేశారో చూశాం కదా. మనవడి వెడ్డింగ్ ఫంక్షన్ లో అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి కాలు కదిపారు. 70+ లోనూ టీఎస్ఆర్ అరిపిస్తున్నారు. చిరు, పవన్, త్రివిక్రమ్ల సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానన్నారు టీఎస్ఆర్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited.